హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోబోతున్నాం కెమెరాకి సంబంధించి. అదేంటంటే, సపోజ్ మనం ఒక ఈవెంట్ ఫోటోగ్రఫీ చేస్తున్నాం. మనతో పాటు చాలామంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. అండ్ అందులో ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి ఒకే చోట సేమ్ ఎక్స్పోజర్లో ఎటువంటి చేంజెస్ లేకుండా ఒక 1 hour 2 hours పాటు అక్కడే తీయాల్సి వస్తుంది. సబ్జెక్టు డిస్టెన్స్ మారదు, సబ్జెక్ట్కి కెమెరాకి మధ్య డిస్టెన్స్ స్టడీగా ఉంది, ఎక్స్పోజర్ స్టడీగా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మాన్యువల్ సెట్టింగ్స్లో ఒక పర్టికులర్ సీన్కి తగ్గట్టుగా సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అపర్చర్ f8, అలానే ISO సే 400, అలాగే షటర్ స్పీడ్ సే 1/100 అలా పెట్టుకుందాం. ఈ సెట్టింగ్స్ పెట్టుకొని కంటిన్యూస్గా ఫోటో షూట్ చేసుకోవడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఇలా చేసుకుంటున్నప్పుడు బై మిస్టేక్ కావచ్చు, లేదంటే తెలియకుండా మనం ఈ టచ్ చేయడం బట్టి, లేదంటే ఈ కంట్రోల్స్ మనం ఇలా ఏదో తిప్పుకుంటూ బై మిస్టేక్ ఏం జరగచ్చు అంటే, ఆ సెట్టింగ్స్, ఎక్స్పోజర్ సెట్టింగ్స్ ఏదైతే మనం సెట్ చేసామో అది అప్డేటో లేదంటే చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం F8 అని తీసాం. ఆఫ్టర్ సమ్ ఫొటోస్ తీరా రియలైజ్ చూస్తే అది F4కి మారిపోయి ఉంటుంది. సో ఇది వచ్చి మేజర్ ఇష్యూ అనమాట. F8 మనకి మోర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలని F8 పెట్టుకున్నాం, కానీ మధ్యలో ఈ చేంజ్ అయిపోవడం ఇలా జరిగితే F4కి వచ్చేసింది. అంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పడిపోయింది. సో మనకి ఎక్కువ అందరూ ఫోకస్లో ఉండరు అన్నమాట, అన్ని డీటెయిల్స్. అది ప్రాబ్లం. దట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. వేరే డీటెయిల్స్ అనుకో, సే ఫర్ ఎగ్జాంపుల్ ISO పెరగడమో తగ్గడమో ఉంటే కనుక అది కుడ్ బి ఎ మైనర్ ప్రాబ్లం. నాయిస్ పెరగచ్చు, తగ్గచ్చు. కానీ ఫోటోలో డీటెయిల్స్ అట్లే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని మనం పోస్ట్ ప్రాసెసింగ్లో పెంచలేం. ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా షటర్ స్పీడ్. సో ఎవ్రీ ఎక్స్పోజర్ సెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అవి మనకు తెలియకుండా చేంజ్ అయితే దట్ విల్ బి ఎ మేజర్ ప్రాబ్లం కదా. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనకి ఇందులో ఒక ఫీచర్ ఉంది. ఓకే, ఏదైతే మనం కామన్గా టచ్ చేస్తామో బై మిస్టేక్, అంటే ఎలా బై మిస్టేక్ ఈ సెట్టింగ్స్ ఎలా చేంజ్ అవ్వచ్చు? ఎయిదర్ ఈ వీల్స్ మనం టచ్ చేస్తాం, లేదంటే ఇక్కడ నాబ్ టచ్ చేస్తాం, అండ్ ఇక్కడ ఈ పైన వీల్ కంట్రోల్ కూడా టచ్ చేసి, లేదంటే టచ్ స్క్రీన్ ఆన్ దిస్ డిస్ప్లే. ఇది మేజర్ కామన్ ఏరియాస్ అనమాట. ఇలాంటి కామన్ కంట్రోల్స్ని లాక్ చేయొచ్చు అనమాట ఈ మన మాన్యువల్ ఎక్స్పోజర్ సెట్టింగ్స్ చేంజ్ చేయకుండా. అది ఎలానో మీకు చూపిస్తా, ఓకేనా? సో అది ఎలా అంటే, ఇక్కడ చూస్తే కనుక మనం మాన్యువల్ సెట్టింగ్స్ సే 80 షటర్ స్పీడ్ 8 F8 అండ్ ISO 1000 అలా ఉన్నిద్దాం. ఇది సో నా బై మిస్టేక్ కూడా ఈ కంట్రోల్స్ టచ్ చేయడం ద్వారానో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన నేను తిప్పుతుంటే చూసారా ఏమైంది, మీకు షటర్ స్పీడ్ చేంజ్ అయిపోతుంది. ఓకే, అది ప్రాబ్లం. సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే కనుక, మనం టు లాక్ దిస్ మెన్యూలోకి వెళ్ళండి. సో గో టు నెక్స్ట్ ట్యాబ్, సెట్టింగ్స్. ఇక్కడ చూస్తే మల్టీ ఫంక్షన్ లాక్ అనేది ఉందా? గో టు మల్టీ ఫంక్షన్ లాక్. ఇక్కడ చూడండి, ఇందాక కంట్రోల్ పైన తిప్పితే వెళ్ళిపోయిందా? సో ఈ కంట్రోల్ ఇక్కడ మనం చెక్ చేస్తే కనుక సే ఓకే. ఓకే, ఓకే చేసినాక లెట్ మీ గో టు స్టార్ట్. లెట్స్ సీ. ఇందాక సేమ్ ఇక్కడ నేను తిప్పినప్పుడు ఇటు అడ్జస్ట్ చేసినప్పుడు షటర్ స్పీడ్ చేంజ్ అయిందా? ఇప్పుడు చూడండి ఏమవుతుందో. వెన్ ఐ ట్రై టు డూ దట్, ఇట్ ఈస్ సేయింగ్ లాక్, ఇట్స్ లాక్డ్ అని. సో ఆ రకంగా మనం ఈ ఎక్స్పోజర్ సెట్టింగ్స్ని మనం చేంజ్ చేయకుండా బై మిస్టేక్ బ్లాక్ చేయొచ్చు. అలానే ఇంకా వేరే కంట్రోల్స్ కూడా ఉన్నాయి అన్నమాట టు బ్లాక్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టచ్ చేయొచ్చు. ఇక్కడ నేను టచ్ చేశానా, టచ్ చేసి తెలియకుండా సపోజ్ ముక్కు తగిలో ఏదో తగిలి మన బ్యాడ్ లక్ ఉండి ఇట్లా చేంజ్ అయిపోయింది. ఓకే, సపోజ్ 250 తోటి మనం స్టార్ట్ పెట్టాం, బై మిస్టేక్ ఇది 60కి వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, ఎయిదర్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది, లేదంటే మొత్తం షేకీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఇక్కడ ఈ టచ్ స్క్రీన్ లాక్ చేయాలంటే కనుక ఇప్పుడు ఎనేబుల్ ఉంది. ఓకే,
సే 125 సెట్ అయిపోయింది. ఇలా కాదు ఐ వాంట్ టు లాక్ దట్ అనుకుంటే కనుక గో టు అగైన్ మల్టీ ఫంక్షన్ లాక్. ఇక్కడ క్విక్ కంట్రోల్ డయల్, ఓకే యా ఇక్కడ చూడండి టచ్ కంట్రోల్. వెన్ యూ టచ్ ఇట్ అండ్ సే ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే ఇక్కడ చూసారా అసలు ఇందాక ఆ బాక్స్ ఉందా ఈ ఎక్స్పోజర్ చుట్టూ, సో దట్ మనం టచ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడు అది టచ్ కూడా పనిచేయదు అన్నట్టు. ఓకే సో ఇప్పుడు ఇది లాక్డ్, ఇది కూడా ఆల్రెడీ చెక్ ఉంది లాక్డ్, సో టచ్ కూడా లాక్డ్. సో ఎక్స్పోజర్ ఒక్కసారి ఇది సెట్ చేసుకున్నాక ఇంకా మారే అవకాశమే లేదన్నట్టు. సో ఇదంటే కైండ్ ఆఫ్ సేఫ్టీ గైడెన్స్ ఒకసారి మనకు అలాంటి పర్టికులర్ సిచ్యువేషన్లో. సో ఆ రకంగా మీరు ఈ మల్టీ ఫంక్షన్ లాక్ ఫీచర్ యూస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఇది తీసేస్తా, నాకు అవసరం లేదు. ఓకే యప్, సో వాట్ ఐ డూ, ఓకే యా. సో అది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. అదే కనుక నిజమైనట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్ బాయ్.